విజయ్ కనకమేడల గారి దర్శకత్వంలో నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు హీరోలుగా వస్తున్నటువంటి సినిమా భైరవం. ఈ సినిమాలో నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే మంచి కథ ఉంది. మంచి కథ ఉంది అని మనం మన యొక్క దర్శకుడిని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా తమిళ్ గరుడన్ మూవీ యొక్క రీమేక్. వాళ్ళు అద్భుతమైన కథ రాశారు కాబట్టి మన వాళ్ళు దాన్ని ఏమి పాడు చేయకుండా ఆ కథని ఉన్నది ఉన్నట్టుగా యథాప్రకారం తీశారు కాబట్టి ఆ విషయంలో మాత్రం మనం దర్శకుడిని మెచ్చుకోవచ్చు. ఈ సినిమా చూడడానికి వెళ్తున్నప్పుడు ట్రైలర్ చూసినప్పుడు కానీ నాకు ఈ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. జీరో ఎక్స్పెక్టేషన్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు కూడా ఈ సినిమా బాగోదు అని నా బ్రెయిన్ని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. బట్ సినిమా అయితే మాత్రం నాకు నచ్చింది. సినిమా ఎందుకు నచ్చింది అంటే మనం బాగా బ్యాడ్గా ఉంటుంది అనుకున్న ఒక విషయం కొంచెం దానికి మించి బాగున్నా సరే మనకు నచ్చినట్టే అనిపిస్తుంది. ఈ సినిమాలో ఎన్నో నెగిటివ్స్ ఉన్నాయి, కానీ వాటన్నిటినీ కూడా ఈ సినిమా యొక్క కథ, క్యారెక్టర్ల యొక్క బలం ఈ సినిమాని నిలబెడతాయి. ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ కథ. ఇది తమిళ సినిమా కథ అయినప్పటికీ, తమిళంలో వాళ్ళు మంచి కథ రాసినప్పటికీ మన తెలుగు దర్శకుడు ఈ సినిమా కథని చంపేయకుండా హీరోయిజాలకి వాటికి పోయి కథని తగ్గించకుండా ఉన్నది ఉన్నట్టుగా యథాప్రకారం తీయడం వల్ల ఏంటంటే మనకు ఒక మంచి కథని, ఎమోషనల్ కథని చూసామనే భావన కలుగుతుంది. దానికి తోడు సినిమాలో పాత్రలు, వారి యొక్క క్యారెక్టర్లు చాలా చాలా బలంగా రాసుకున్నారు. అది తమిళ వాళ్ళే రాసినప్పటికీ కూడా మన వాళ్ళకు కూడా వాటిని కంటిన్యూ చేశారు. అది అయితే మాత్రం ఈ సినిమాకి చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఆ క్యారెక్టర్లు తగ్గట్టు తీసుకున్నటువంటి క్యాస్టింగ్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. మనకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు మనందరికీ తెలుసు ఆయన పెద్ద పర్ఫార్మర్ కాదని, కానీ ఈ సినిమాలో నాకు చూస్తున్నప్పుడు నాకు కేవలం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఈ సినిమాలో సీను అనే క్యారెక్టర్ చేశారు. నాకు సీను మాత్రమే కనిపించాడు సినిమా అయ్యేంత వరకు. కాబట్టి ఖచ్చితంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. మంచు మనోజ్ గారు యాజ్ యూజువల్గా ప్రతి సినిమాల్లో చేసినట్టే బిగబట్టి ఏడవడం, బిగబట్టి డైలాగ్ చెప్పినప్పటికీ కూడా అది ఆయన యొక్క మార్కు ఈ క్యారెక్టర్కి బాగానే సెట్ అయింది. అంటే ఒక రాజవంశానికి చెందినటువంటి వ్యక్తిగా ఆయన ప్రతిభను కనబరచలేకపోయినప్పటికీ కూడా ఓకే. బట్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది నారా రోహిత్ గారు. ఆయన ఒక హీరో మెటీరియల్ ఆయనలో ఉండదు. ఒక ఫిట్నెస్ ఉండదు, మంచిగా ఫైట్స్ చేయలేరు, మంచిగా డ్యాన్స్ చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ పార్ట్లో ఆయన డ్యాన్స్ అనేది చాలా ఆడ్గా, క్రింజ్గా అనిపించింది. కానీ ఆయన యొక్క పర్ఫార్మెన్స్ అంటే ఏదైతే సెటిల్డ్ పర్ఫార్మెన్స్లు ఉంటాయో వాటిలో ఆయన చాలా చాలా బాగా చేయగలుగుతాడు. అదే ఆయన ఒక ప్లస్ పాయింట్. ఈ సినిమాలో కూడా అదే ఆయన అద్భుతంగా చేయగలిగాడు. ఇవి ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్లు అయితే, ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్లు ఏంటంటే మెయిన్గా చెప్పుకోవాల్సింది డైరెక్షన్. డైరెక్టర్ ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమా 2010 అంతకుముందు వచ్చే సినిమాలాగా ఈ సినిమాని తీశాడు. ఈ కథలో హీరో ఎలివేట్ అవ్వడానికి లేకపోతే మిగతా హీరోలు ఎలివేట్ అవ్వడానికి మంచి స్కోప్ ఉన్నప్పటికీ కూడా డైరెక్టర్ యొక్క పాత చింతకాయ పచ్చడి విధానాల వల్ల సినిమా ఇంకా ఎలివేట్ అవ్వకుండా ఒక స్థాయిలోనే ఉండిపోయింది అన్నది నా అభిప్రాయం. ఈ సినిమానే కాదు, పర్టికులర్గా అన్ని తెలుగు సినిమాల్లోనూ కూడా మార్చాల్సిన ఒకే ఒక్క అతిపెద్ద విషయం నాకు అనిపించింది ఏంటంటే ఫైట్ మాస్టర్స్ని మార్చాలి. ఎప్పుడో బోయపాటి శ్రీని గారు ఒక స్లో మోషన్స్, గాలికి ఎగిరేవి, ఎదురుగా ఒక లైట్లు పెట్టడము, రామ్ లక్ష్మణ్ గారు ఫైట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. వాటిని ఇప్పటికీ మన వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే 11 అని చెప్పి ఒక మూవీ చూశాను. ఆ మూవీ చాలా చిన్న సినిమా, చాలా లో బడ్జెట్లో తీసినటువంటి సినిమా. ఆ సినిమాలో కూడా ఫైట్స్ చాలా బాగున్నాయి. తమిళ్ ఫైట్ మాస్టర్స్ అంత అద్భుతమైనటువంటి ఫైట్స్ని అందిస్తున్నప్పుడు మన వాళ్ళు ఎందుకని ఇంత రొటీన్ పాత ఫైట్స్ని అందిస్తున్నారు? ఫైట్ కొరియోగ్రఫీ అనేది ఖచ్చితంగా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మారాలి. డబ్బింగ్ అనేది చాలా చాలా ఈ సినిమాలోనే కాదు, మన తెలుగు సినిమాలు అన్నిట్లోనూ కూడా డబ్బింగ్ అనేది చాలా ఆడ్గా ఉంటుంది. ఒక రకమైన ఏదో బొంగురుగా వస్తుంది వాయిస్, స్పష్టత లేదు డబ్బింగ్లో. సినిమాటోగ్రఫీ విషయానికి వచ్చినా సరే వీళ్ళ దగ్గర ఇంత బడ్జెట్లు ఉంటాయి, ఇంత మంచి వనరులు ఉంటాయి, కానీ ఎందుకని చెప్పి ఇలాంటి పేలవమైన విజువల్స్ అందిస్తారో నాకైతే అర్థం కాదు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బ్యాడ్గా ఉంది సినిమాలో. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం కొన్ని సందర్భాల్లో శ్రీచరణ్ పాకాల గారు అందించినటువంటి సంగీతం చాలా బాగుంటుంది. పాటలైతే మనకేమి అంత వినసొంపుగా అనిపించకపోయినప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ బాగానే ఉంది అన్న భావన కలుగుతుంది. కానీ డైరెక్టర్ ఇన్సిస్ట్ చేయడం వల్ల చాలా చాలా లౌడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించారు. అది కూడా ఈ సినిమాకు ఒక రకంగా మైనస్ అనే చెప్పాలి. ఓవరాల్గా ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. ఒక్కసారి చూడొచ్చు, మంచి సినిమా. ఎందుకంటే మంచి కథ, మంచి పర్ఫార్మెన్స్లు అందరూ ఇవ్వకపోయినప్పటికీ కూడా కొంతమంది ఇచ్చారు. బలమైన క్యారెక్టర్ కూడా ఉన్నందువల్ల ఈ సినిమాని ఒక మంచి సినిమాగా నేనైతే భావిస్తున్నాను. తెలుగు సినిమా మొత్తానికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే డైరెక్టర్స్ మారాలి, ఫైట్ మాస్టర్స్ మారాలి, సంగీత దర్శకులు మారాలి, టెక్నికల్ టీం మారాలి. అప్పుడే ఒక కొత్త రకమైన చాలా ఫ్రెష్ కమర్షియల్ సినిమాలు వస్తాయి. దట్స్ ఇట్. జై హింద్.